కేసీఆర్ సార్ మాట్లాడడం కొడుకేమో జై శ్రీరామ్ అనదన్నాడు, కొడుకేమో జై శ్రీరామ్ అనదన్నాడు. కాంగ్రెస్ లో రాము నక్షత్రం తీసుకోవద్దన్నాడు, రాముల వారి గుడి కాదంటారు. కేసీఆర్ సార్ ఏమో కరీంనగర్కి వచ్చి మొన్న హైదరాబాద్ పులివర ప్రసాదం తిడతాడు, పేలన చేస్తాడు, రాముల వారి అక్షంతలు చేస్తాడు. నా కరీంనగర్కి వచ్చి ముస్లిం అందరూ ఒక్కటి కావాలట, బండి సంజయ్ని ఓడగొట్టాలట, బండి సంజయ్ గలీజోడట. నీ అంత గలీజోడు ప్రపంచంలో ఇవ్వలేడు, నీ అంత ఫాల్తు రాజకీయాలు చేసేవాడు దేశంలో ఎవ్వరు లేడు. నీ ఫాల్తు రాజకీయాలు చూస్తే ఇలా తెలంగాణ ప్రజలు చీ తూ అంటే పోయిన ఫామ్ హౌస్ లో అన్నావు. ఇలా మళ్ళొచ్చి నీ అభివృద్ధి గురించి మాట్లాడు. నువ్వు కరీంనగర్ పార్లమెంట్ ను ఏ విధంగా అభివృద్ధి చేస్తావో మాట్లాడు, ఏ విధంగా మోసం చేస్తావో మాట్లాడు. ఇలా నేను ఏం అభివృద్ధి చేస్తావో మాట్లాడుతున్నా, నరేంద్ర మోడీ గారి గొప్పతనమైందో మాట్లాడుతున్నా, మాకు ఎందుకు ఓటేయాలో మాట్లాడుతున్నా, ఎక్కడ మత ప్రస్తావన చేయలే నేను. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. ఇవాళ నువ్వు కరీంనగర్కి వచ్చి మత విద్వేషాలు రగులగొట్టి మతాల మధ్య చిచ్చు పెట్టి ఇలా ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి, కరీంనగర్ లోని హిందూ సమాజం గుర్తించాలి. ఎస్ బరాబర్ హిందువులందరూ ఆలోచించాలి. వాళ్ళ మొన్న కరీంనగర్ అసెంబ్లీలో ఒక వర్గం ఒక్కటై నన్ను ఓడగొట్టిన విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోండి. అది కేసీఆర్ వ్యాఖ్యల వలన కేసీఆర్ రాత్రిపూట ఫోన్ చేసి, మసీదులకు ఫోన్ చేసి, మత గురువులకు ఫోన్ చేసి బండి సంజయ్ని ఓడగొట్టండి, ఎంపీకి వెళ్తే బండి సంజయ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండు, ఈసారి మళ్లీ వెళ్తే బండి సంజయ్ ఇబ్బంది పెడతాడు, బండి సంజయ్ని ఓడగొట్టాలని చెప్పి ముస్లిం మత పెద్దలతో మాట్లాడి వాళ్ళంతా ఒక్కటై నన్ను ఓడగొట్టారు కరీంనగర్లో. ఇలా నా ప్లేస్ లో ఏ నాయకుడు ఉన్నా మళ్ళీ రాజకీయాల్లో ఉండడు, నా ప్లేస్ లో ఏ నాయకుడున్నా హిందూ ధర్మం గురించి మాట్లాడాడు, నా ప్లేస్ లో ఏ నాయకుడున్నా కూడా కాషాయం జెండా పట్టాడు. కానీ నాకు ధర్మం మీద భక్తి, ధర్మాన్ని రక్షించాలని ఆకాంక్ష, హిందూ సమాజాన్ని సంఘటన చేయాలని లక్ష్యం. ఎవరైతే ఓడగొట్టినో, ఏ వర్గమైతే ఓడగొట్టినో మీతో ఏం కాదు. మీరు నన్ను అడగొడితే నా హిందూ సమాజం నా వెనుక ఉన్నది. మీరు 20%, 12% అయితే 80% హిందువులు ఈ కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్నారు, నన్ను పక్కా గెలిపిస్తారని చెప్పి ఆ నమ్మకం, విశ్వాసంతో నేను పోటీ చేస్తుంది. ఇవాళ కరీంనగర్కి వచ్చి 80% హిందువుల గురించి కేసీఆర్ మాట్లాడతలేడు, వాళ్ళను ఒక్కటిగా అమ్మంటున్నాడు. అంటే కేసీఆర్ ఉద్దేశం ఏంది? ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులు ఒక్కటి కారని, హిందువులలో ఐక్యత లేదని. ఇలా హిందూ సమాజం ఆలోచించాలి. కరీంనగర్ పార్లమెంట్ లో హిందుగాలు బొందుగాలంటే బొందబెట్టిన చరిత్రను ఒక్కసారి కరీంనగర్ పార్లమెంట్ లోని హిందూ సమాజం ఒక్కసారి నెంబర్ వేసుకోవాలి, మరొక్కసారి గుర్తు చేసుకోండి. అదే కేసీఆర్ మళ్ళా ఇదే కరీంనగర్కి వచ్చి ఇవాళ హిందూ సమాజాన్ని ఎవరు ఏ విధంగా ఏలన చేసే ప్రయత్నం చేస్తుండో వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు